శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున వదిలేయ్ మిత్రమా వదిలేయ్. ఇదండి అంశం. వదిలేయ్ మిత్రమా వదిలేయ్. ఒకటికి రెండు సార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికి అర్థం కాకపోతే అవతలి వ్యక్తికి వివరించి చెప్పటం వదిలేయ్. పిల్లలు ఎదిగినప్పుడు వారు వారి సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెడతారు. వారి వెనకాల పడటం వదిలేద్దాం, వదిలేయ్. కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్ళను వదిలేయ్. ఒక వయసు తర్వాత ఎవరు మనల్ని పట్టించుకోకపోతే లేదా మన వెనుకే ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా వదిలేయ్. అలాగే మన చేతుల్లో ఏమీ లేదు. మరి ఈ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం వదిలేయ్. అట్లాగే మనలోని కోరికకు మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే మన గురించి మనమే ఎక్కువగా ఆశించటం వదిలేద్దాం, వదిలేయ్. మరి ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చటం వదిలేయ్. నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరే సరే లేదంటే నన్ను కూడా వదిలేయ్. వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించుదాం. రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించాం. నిజమే కదా. వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించాం. రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించటం వదిలేయ్. మరి మనకు ఈ సందేశం నచ్చితే సరే, ఒకవేళ మీకు నచ్చకపోతే సీరియస్గా తీసుకోకుండా వదిలేయ్ ప్రియమిత్రమా. అలాగే ఈ సందర్భంలో వృద్ధుడి గొప్పతనం గురించి తెలియజేయాలండి. వృద్ధాప్యం ఒక వరం. వృద్ధాప్యం కొంతమందికి ఒక శాపం లాంటిది. వృద్ధాప్యం వరమా శాపమా అన్నది మన ప్రవర్తన బట్టి, మన పిల్లలు మనకిచ్చే విలువను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు. వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు అండి. మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు, ముంగిట్లో కూర్చోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు. అవునండి. మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు, ముంగిట్లో కూర్చోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు. బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు. బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు. వృద్ధులు సారథులైతే యువకులు విజయులవుతారు. వృద్ధులు సారథులైతే యువకులు విజయులవుతారు. అనుభవాల గనులు ఆపాత బంగారాలు. అనుభవాల గనులు ఆపాత బంగారాలు. వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు. వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు. మరి చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఒక బుద్ధుడు. వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు. చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఒక బద్ధుడు, ఒక బుద్ధుడు. నిర్లక్ష్యంగా చూస్తే కేవలం 3 కాళ్ల ముసలివాడు.
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలివాడు. తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు. తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు. ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు. ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు. తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు ఈ వృద్ధుడు. తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు వృద్ధుడండి. పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు. పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు. వృద్ధుడంటే పైపైనే చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాల వాడు. వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాల వాడు. అంతర్గతంగా తలపండిన పండితుడండి. అంతర్గతంగా తలపండిన పండితుడు వృద్ధుడు. వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి రుద్రుడు, ఇంటికి ఈశ్వరుడు. వృద్ధులకు గౌరవం ఇద్దాం, మన గౌరవం పెంచుకుందాం. మేము 60లో 20, మేము 60లో 20 పచ్చగా మెరిసే పండుటాకులమే గాని చప్పుడు చేసే ఎండుటాకులం కాదు. కలలు పండినా పండకపోయినా మేము తలలు పండిన తిమ్మరుసులం. మేము కలలు పండినా పండకపోయినా తలలు పండిన తిమ్మరుసులం. కొరబడింది కంటి చూపు గాని మందగించలేదు ముందు చూపు. కొరబడింది కంటి చూపు గాని మందగించలేదు ముందు చూపు. అలసిపోయింది దేహమే గాని మనసుకు లేనే లేదు సందేహం. అలసిపోయింది దేహమే కాని మనసుకు లేనే లేదు సందేహం. ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా, ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా ఈ భూమికి కాబోము భారం. ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా ఈ భూమికి కాబోము భారం. 60లో 20 కాకున్నా అందరి ద్రాక్షకై అరులు చాచం. 60లో 20 కాకున్నా అందని ద్రాక్షకై అరులు చాచం. కుందేళ్లమై పరుగులు తీయకున్నా తాబేళ్లమై గెలుపుబాట చూపగలం. కుందేళ్లమై పరుగులు తీయకున్నా తాబేళ్లమై గెలుపుబాట చూపగలం. మరి చెడుగుడు కూతల సత్తా లేకున్నా చదరంగపు ఎత్తులు నేర్పగలం. చెడుగుడు కూతల సత్తా లేకున్నా చదరంగపు ఎత్తులు నేర్పగలం. సమయం ఎంతో మాకు లేకున్నా, సమయం మాకు ఎంతో లేకున్నా, సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు సమర్పిస్తాం. సమయమంతా మీకు సమర్పిస్తాం. అనుకోకుంటే అధిక ప్రసంగం అనుభవసారం పంచుకుంటాం. అనుకోకుంటే అధిక ప్రసంగం అనుభవసారం పంచుకుంటాం. వాడిపోయే పువ్వులమైనా, వాడిపోయే పువ్వులమైనా సౌరభాలు వెదజల్లుతాం. వాడిపోయే పువ్వులమైనా సరే సౌరభాలు వెదజల్లుతాం. రాలిపోయే తాళమైనా కాంతి పుంజాలు వెదజల్లుతాం. రాలిపోయే తారళమైనా మార్గాలను చూపించే మార్గదర్శనం అవుతాం. రాలిపోయే తరళమైనా మార్గాలను చూపే మార్గదర్శకులం అవుతాం. కాంతి పుంజాలు వెదజల్లుతాం. ఇది అందరూ వృద్ధులకు సమర్పించేటువంటి డెడికేటెడ్ టు ఆల్ సీనియర్ సిటిజన్స్ అని. స్వస్తి. భవదీయుడు నారుమంచి.